సహ్వర్ అలీ ఖాన్ బురద గుంట దాటడానికి కష్టపడి అందులో పడిపోయిన చివరి ఎపిసోడ్ మీకు గుర్తుంది అని ఆశిస్తున్నాను. మీరు పార్ట్ 1 చూడకుండా దీన్ని చూస్తున్నట్లయితే పార్ట్ 2తో కొనసాగే ముందు కథను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ముందుగా పార్ట్ 1 చూడాలి అని సలహా ఇస్తున్నాను. పార్ట్ 1 యొక్క లింకును నేను కమెంట్ సెక్షన్లో పెడుతున్నాను. దయచేసి చూడండి. వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ స్టోరీస్. నా పేరు దీప. అందరికీ నా యూట్యూబ్ ఛానల్ బియాండ్ స్టోరీస్లోకి స్వాగతం. బురద గుంటలో చిక్కుకున్న తహ్వార్ అలీఖాన్ తన చుట్టూ పరిశీలించాడు. సహాయం అందించేందుకు ఎవరూ లేరని గ్రహించాడు. పరిస్థితిని ఇంకా భయానకంగా మారుస్తూ సమీపంలో ఓ నరమాంస భక్షకుడు సంచరిస్తుంది. క్షణికమైన భయాన్ని అనుభవించినప్పటికీ అతను త్వరగా తన ధైర్యాన్ని సేకరించి తప్పించుకునేందుకు మార్గం ఆలోచించడం ప్రారంభించాడు. అతను బురదలో నిలబడిన ప్రదేశానికి ఎదురుగా ఒక మడ చెట్టు ఉంది. దాని వేర్లు అతని చేతికి అందేంత దూరంలో ఉన్నాయి. అతను ఎలాగో అలా ఒడ్డుకి చేరుకొని ఒక చెట్టు కింద కూర్చొని ఊపిరి పీల్చుకున్నాడు. అనంతరం తన వద్ద ఉన్న తుపాకీని మిగతా వస్తువులని పరిశీలించాడు. తుపాకీలోని అన్ని భాగాలలో బురద కప్పబడి ఉంది. తహ్వార్ అలీఖాన్ వెంటనే కొన్ని కొమ్మలని తీసుకొని తుపాకీ లోపల నుండి లేదా బ్యారెల్ లోపల నుండి మొత్తం మట్టిని తీయడం ప్రారంభించాడు. ఇలా అతను ఈ బురదను క్లీన్ చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచో మంచి గాలి వేసింది. అది అతనికి గొప్ప ఉపశమనం కలిగించింది. కానీ మరుసటి క్షణం గాలి తీసుకొచ్చిన వాసన అతనిని భయపట్టింది. గాలి కుళ్ళిన మానవ మాంస వాసనను మోసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన అతను సమీపంలోని పొదలలో వెళ్ళాడు. అక్కడ కూర్చొని పరిసరాలను పరిశీలించాడు. ఖాన్ ఇప్పుడు నిల్చున్న ప్రదేశం కొంచెం ఎత్తైన ప్రదేశం. దాని ముందు లోతైన ఒక ప్రదేశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి కూర్చొని అతను క్రింద ఉన్న అన్ని ప్రదేశాలను స్పష్టంగా చూడగలడు. ఎదురుగా ఉన్న ఆ లోతైన ప్రాంతంలో చెట్లు లేదా మొక్కలు లేవు. ఇక్కడ కొంచెం గడ్డి మాత్రమే పెరిగే ప్రదేశం. ఆ కట్టలు కొట్టేవాడైన పేద మనిషి 15 ఏళ్ల బాలుడి శవం ఆ గడ్డి మైదానంలో అనేక చోట్ల చెల్లాచెదురుగా పడి ఉంది. అందులో దాదాపు సగం శరీరం ఆ పులి తినేసింది. కానీ ఎందుకో తలను ముట్టుకోకుండా అక్కడే పడేసింది. ఎన్నో కలలు కన్నా ఆ యువకుడి తలను చూసి కాసేపు ఖాన్ ఏమీ మాట్లాడలేకపోయాడు. కానీ మరుసటి క్షణంలోనే అతనికి తన పరిస్థితి అర్థమైంది. ఈ సమయంలో పులి తిరిగి వస్తే తన తుపాకీ పని చేస్తుందో లేదో కూడా అతనికి ఖచ్చితంగా తెలియదు. ముందుగా చేయవలసిన పని ఈ తుపాకీ పని చేస్తుందో లేదో అని నిర్ధారించుకోవడం. ఆ తర్వాత ఒక చెట్టు కిందనో పైననో కూర్చొని పులి తిరిగి వస్తుందో లేదో అని గమనించవచ్చు. కాబట్టి అతను మళ్ళీ మరొక చెట్టు కింద కూర్చొని తన తుపాకీని శుభ్రం చేస్తూ ఆ సమయమంతా చుట్టూ చూస్తున్నాడు. ఏ నరమాంస భక్షక పులి లేదా మరి ఏదైనా జీవి ఈ దారిలో వస్తుందా అని చూస్తూ ఉన్నాడు. కాబట్టి అతను తన తుపాకీని శుభ్రం చేస్తుండగా ఇది ఒక ద్వీపం, దీని ఒడ్డున కొంచెం దూరంలో కదలికను గమనించాడు. ఈ ద్వీపం ఒడ్డున ఇసుక మీద ఒక పులి అదే ప్రదేశం వైపుకి నడుచుకుంటా వస్తుంది. అది మన నరమాంస భక్షక ఆడపులి అవునో కాదో అనేది ఖచ్చితంగా తెలియదు. కానీ అతనికి దాని గురించి ఆలోచించే సమయం లేదు. అతను రికార్డ్ వేగంతో దొర్లుకుంటా వెళ్ళి అతను ముందు ఎక్కడి నుంచైతే వచ్చాడో ఆ వాగు ఒడ్డున ఉన్న చెట్టు అడుగున చేరుకున్నాడు. అక్కడ కూర్చొని పులి ఉన్న ప్రదేశాన్ని తిరిగి చూశాడు. కానీ ఆ పులి అప్పుడు అక్కడ లేదు. దీనితో దిగ్భ్రాంతికి గురైన తహ్వార్ అలీఖాన్ వెంటనే అక్కడ కూర్చొని తన తుపాకీని శుభ్రం చేసుకున్నాడు. ఆయన తన చొక్కా ముక్కను చింపి ఆ వాగులోని నీటిలోని ముంచి తుపాకీని శుభ్రంగా తుడుచుకున్నాడు. అదే సమయంలో అతని కళ్ళు చుట్టూ చూస్తూ ఉన్నాయి. కాసేపటికి ఈ తుపాకీ దేనికైనా సిద్ధంగా ఉంది అని అతను గ్రహించాడు. దానితో పాటు తహ్వార్ అలీఖాన్కు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. అతని చేతిలో ఉన్న బిస్కెట్లు, చాక్లెట్ ముక్కలన్నీ ఆ చెరువు బురదలో మునిగిపోయాయి కాబట్టి వాటిని అక్కడే పడేయాల్సి వచ్చింది. అతనికి చాలా ఆకలిగా ఉంది. ఒక కప్పు టీ తాగితే బాగుంటుందని కూడా అనుకున్నాడు. అంటే తిరిగి వెళ్ళాలనే భావన అతని మనసులో పెరుగుతుంది. ఎందుకంటే ఈ శవం అనేక చోట్ల చెల్లాచెదరుగా పడి ఉండటం, ఒక పులి దగ్గరగా ఉండటం, అదీ కాకుండా ఒక నరభోజి పులి ఉంది అనే సందేహం ఇలాంటి ఆలోచనను కలిగించకుండా మానలేదు. ఏదైనా జరగొచ్చు. తనను కాల్చి చంపడానికి అతని తుపాకీ పేలుతుందో లేదో అనే అనుమానం అతనికి ఉంది. కానీ ఏమీ సాధించకుండా ఇక్కడి నుంచి ఎలా తిరిగి వెళ్ళేది? కనీసం ఆ బాలుడి మిగిలిన శరీర భాగాలైనా తీసుకువెళ్ళాలి. అప్పుడు వారు అతన్ని సక్రమంగా పాతిపెట్టగలరు. ఇప్పుడు నేను ఒడ్డున చూసిన ఆ పులి అదే నరభోజియా? అది అయినా కాకున్నా ఆ పులి ఇప్పుడు ఎక్కడ పోయింది? అలాంటి 100 ప్రశ్నలు అతని మదిలో అప్పుడు రెగిలాయి.
ఇప్పుడు అతని ముందు 3 మార్గాలు ఉన్నాయి. ఆ పులిని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళడం లేదా తిరిగి వెనక్కి వెళ్ళడం. ఈ 2 దారులు వద్దు అంటే ఈ పులి లేదా ఆ నరమాంస భక్షక పులి తిరిగి వచ్చే వరకు ఇక్కడ ఏదైనా చెట్టు కింద లేదా పైన వేచి ఉండడం. ఇప్పుడున్న పరిస్థితిలో చివరిగా చెప్పిన దారి ఉత్తమం అని అనిపించింది. అతను అతని తుపాకీతో ఆ చెట్టు కింద కూర్చొని పులి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కువ ఆలస్యం కాలేదు. కొంచెం దూరంలో పులి మళ్లీ ఒడ్డున ప్రత్యక్షమైంది. ముందు కనిపించిన ప్రదేశానికి కొంత దూరంలో మరో చోట ఇప్పుడు పులి ప్రత్యక్షమైంది. పులి ఇప్పుడు కాల్చడానికి మంచి స్థితిలో ఉంది. కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేదు. తహ్వార్ అలీ ఖాన్ తుపాకీని తీసి పులి వైపు గురి పెట్టుకొని కదలకుండా నిలబడ్డాడు. అతను ఆ పులిని లక్ష్యంగా చేసుకుంటూ ఉండంగా అదే సమయాన అతని కుడి వైపు నుండి చిన్నగా ఒక గాండ్రింపు శబ్దం వినబడింది. అది విని ఆయన ఉలికిపడ్డారు. ఖాన్ వెంటనే తన తుపాకీని 60 డిగ్రీలు కుడివైపుకు వంచి అక్కడ ఏముందో అని చూశాడు. చెట్టు వెనుక మరొక పులి కూర్చొని తనని చూస్తుంది అని చూసి షాక్ అయ్యాడు. కేవలం 50 అడుగుల దూరంలో ఎదురుగా ఒక చిన్న చిట్టడి నేల ఒడ్డున ఉంది ఆ పులి. ఆ పులి అక్కడ ఒక పొద వెనకాల కూర్చొని అతని వైపుకే చూస్తుంది. అతను ఆ పులిని పూర్తిగా చూడలేదు. అతను పులి తల పైభాగాన్ని మరియు 2 చెవులను మాత్రమే చూడగలిగాడు. ఇప్పుడు అతని పరిస్థితి మీకు అర్థమై ఉంటది. ఈ 2 పులుల్లో ఏది తనకు ఎక్కువ బెదిరింపుగా ఉంది అని అతను ఆలోచించాడు. వాస్తవానికి ఇప్పుడు కుడివైపున చూసిన 2వ పులియే తనకు ముప్పు. ఎందుకంటే మొదటి పులి అతనిని ఇప్పుడు వరకు చూడలేదు. కానీ ఈ 2వ పులి అతని వైపు చూస్తూ అదే దిశలో గురి పెట్టి ఉంది. అతను తన తుపాకీని తీసుకొని అక్కడికి గురి పెట్టాడు. కానీ కాల్చడానికి చోటు దొరకలేదు. అతనికి ఆ పులి యొక్క నుదుటి భాగం మాత్రం కనిపిస్తుంది. సాధారణంగా ఏ వేటగాడు అక్కడికి గురి పెట్టడు. ఎందుకంటే బుర్ర చాలా మందంగా ఉంటుంది. సరైన కోణంలో కాల్చకపోతే బుల్లెట్ బుర్రని పగల్గొట్టి లోపలికి ప్రవేశించే అవకాశాలు చాలా తక్కువ. కొన్నిసార్లు ఇది తలను తాకి వేరే దిశలోకి పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఖాన్ తన తుపాకీని కొద్దిగా క్రిందకి పట్టుకున్నాడు. కానీ ఇది చాలా ప్రమాదకరమైన షాట్. ఎందుకంటే ఆ పులి ముందు చాలా మొక్కలు ఉన్నాయి. పులి కొన్ని మొక్కలు అంటే పొదలు వెనకాల దాగి కూర్చొని ఉంది. ఈ బుల్లెట్ ఆ కొమ్మలలో దేన్నైనా లేదా ఆ మొక్క కోనని తాకితే అది ప్రాణాంతకం అవుతుంది. ఇంకా ఆ బుల్లెట్ కూడా వేరే దిశలో వెళ్తుంది. ఏదేమైనా ఖాన్కి వేరే మార్గం లేదు. ఎందుకంటే అతన్ని అప్పటికే పులి చూసింది. మరుక్షణం ఖాన్ ట్రిగర్ లాగాడు. పొదల మధ్య నుంచి 4 వైపులకి ఆకులు చెల్లాచెదరుగా పడ్డాయి. పులి అక్కడ నుండి పారిపోయింది. దానికి బుల్లెట్ తగల్లేదు అని ఖాన్ ఖచ్చితంగా చెప్పవచ్చు. అదే సమయంలో ఇక్కడ జరిగిన పరిణామాల ఫలితంగా ఎడమవైపు ఉన్న మరో పులి కూడా ఏ శబ్దాలు విని అది కూడా భయపడి అక్కడి నుండి పారిపోయింది. ఆ 2 పులులు ఇప్పుడు ఖాన్ కంటికి కనిపించటం లేదు. ఇది ఒక క్లీన్ మిస్. అంటే అతని బుల్లెట్ ఎదురుగా ఉన్న మొక్క చివర లేదా దాని కొమ్మను తాకి జారి మరో మార్గంలో వెళ్ళింది. అదే జరిగింది. ఈ 2 పులులు పారిపోవడం వల్ల అలీఖాన్ చిక్కుల్లో పడ్డాడు. ఈ 2 పులులు వేరే చోట దాక్కున్నాయి అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అతను ఇక్కడ నుండి కదలగలడు. ఎందుకంటే అది ఒక సాధారణ పులి అయితే తుపాకీ కాల్పు వినగానే అక్కడ నుండి వెళ్ళిపోయేది. కానీ ఒక నరభక్షుడు అలా చెయ్యదు. అతను లేదా ఆమె అక్కడే ఉంటుంది, ఇంకా అక్కడే తిరుగుతుంది. అది నిర్ధారించకుండా ఆయన అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళలేరు. అది ఆ నరభోజి పులి అయితే దాన్ని వెంటనే కాల్చాలి. ఆ 2 పులులు అతని ఎదురుగా ఉన్న చిన్న బురద ప్రాంతాన్ని దాటి నిలబడి ఉండే. అందువల్ల అతనికి మళ్ళీ ఆ బురద ప్రాంతంలోకి దిగి దాటడం తప్ప వేరే మార్గం లేదు. ఈసారి అతను తన తుపాకీని మెడ వెనక భాగంలో కట్టుకొని నెమ్మదిగా సమయం తీసుకొని బురదగూడ ఈత కొట్టి దాటాడు. అక్కడికి చేరుకోగానే ఈ 2వ పులి కూర్చున్న ప్రదేశాన్ని చూశాడు. అతనికి విషయం అర్థమైంది. అతని బుల్లెట్ ఆ మొక్కల్ని తగిలి వెనకకి వెళ్ళిపోయింది లేదా దిశని మార్చుకుంది అని. 2వ పులి పడి ఉన్న స్థలాన్ని కూడా అతను పరిశీలించారు. అతను 2 పులుల పాదముద్రలు చూశాడు. అతనికి ఒక విషయం అర్థమైంది. ఆ 2 పులులు అతను వెతుకుతున్న ఆ నరమాంస భక్షక ఆడపులి మాత్రం కావు అని. దానితో ఆ 2 పులులు నరభోజి కాదు అని తెలిసింది. కాబట్టి వెంటనే ఎటువంటి దాడి జరగదు అని అనుకొని అతను కొంచెం ఉపశమనం పొందాడు. ఇప్పుడు అతనికి అత్యంత కష్టమైన పని మిగిలి ఉంది. అతను మళ్ళీ అదే దారిలో తిరిగి అవతల వైపుకి వెళ్ళాలి. దాని తర్వాత తన చొక్కా విప్పేసి నేల మీద పరుచుకున్నాడు. చేతిలో 2 కర్రలను తీసుకున్నాడు. ఆ తర్వాత తలతో సహా అక్కడ చెల్లాచెదరుగా పడి ఉన్న ఆ బాలుడి శరీర భాగాలను
కర్రలతో కొట్టి నేలపై విప్పి ఉంచిన ఆ చొక్కాలోకి తోశాడు. ఆ తరువాత దాదాపు అన్ని మిగిలిన భాగాలని ఆ చొక్క లోపలికి తోశాడు అని గ్రహించిన అతను చొక్కను అటూ ఇటూ కట్టి ఒక బస్తాలాగా చేసి వెనకకి తన వచ్చిన దారిన నడిచాడు. మార్గ మధ్యంలో తను ఇటువైపుకు వచ్చిన ఆ బురద గుంటను దాటాలి. దాని ఒడ్డున నిలబడి ఆ కట్టును ఊపుతూ అవతల వైపుకి విసిరాడు ఖాన్. ఆ తరువాత తుపాకీని వీపు వెనక కట్టుకొని మునుపటిలాగా గుంటలోకి దిగి ఒక విధంగా ఈదుతూ దాన్ని దాటుకొని బాలుడి అవశేషాలు ఉన్న ఆ కట్టుని తీసి తన భుజంపై వేసుకొని తన సహాయకుడున్న ట్రాకర్ కూర్చున్న ఆ చెట్టు కిందకి వెళ్లి అతనిని కిందకు దించాడు. ఆ తరువాత వాళ్ళిద్దరూ క్షేమంగా అదే ప్రదేశానికి తిరిగి వచ్చారు. గ్రామస్తులందరూ వాళ్ళు మొదట బయలుదేరిన చోటలో గుమ్మిగూడారు. అతని చేతిలో ఉన్న కట్టును చూసి అది ఏమిటి అని ఆ బాలుడు తండ్రికి ఎవరూ చెప్పాల్సిన అవసరం రాలేదు. అదేమిటో అని ఎవరూ చెప్పకుండానే ఆ వృద్ధుడైన తండ్రికి అర్థమయ్యింది. ఆ కట్టును విప్పినప్పుడు అక్కడ జరిగిన దృశ్యము ఇంకా అక్కడ జరిగిన విషయాలు తన మనసులో నుంచి మాసిపోవడానికి ఏలు పట్టింది అని తహ్వర్ అలీ ఖాన్ రాశాడు. ఆ బాలుడు చంపబడ్డ ఆ ప్రదేశం దగ్గరలోనే వాడిని పాతిపెట్టారు ఆ గ్రామవాసులు. అంటే వాడు కర్రలు కొట్టడానికి వెళ్ళిన ఆ ప్రదేశంలోనే. అంత్యక్రియలు మరి అన్ని వేడుకలు ముగిసిన సమయానికి ఆ 15 ఏళ్ల బాలుడు తండ్రి తహ్వర్ అలీ ఖాన్ వద్దకు వచ్చి చెప్పాడు, మీరు ఇక్కడి నుంచి వెళ్లే ముందు ఎలాగైనా ఈ పులిని చంపండి, లేకపోతే ఇలాంటి సంఘటనలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. దానిని తట్టుకునే శక్తి మాకు లేదు. ఇది విన్న తహ్వర్ అలీ ఖాన్ ఏమీ స్పందించలేదు. దానికి అతను ప్రతిస్పందనగా తల అడ్డంగా ఊపి మళ్లీ కూర్చున్నాడు. ఆ రోజు ఇంకా పూర్తి కాలేదు. మనము ఇప్పుడు విన్నదంతా ఒక్కరోజు జరిగిన కథ. అతను ఉదయం ఇక్కడికి చేరుకొని జరిగిన సంఘటన గురించి తెలుసుకొని పులిని వెతుకుతూ అడవిలోకి వెళ్లి ఆ చిన్నారి శవాన్ని తీసుకొని తిరిగి వచ్చాడు. అయితే ఆ రోజు ఇంకా ముగియలేదు. ఈ రోజు ముగిసేలోగా ఇంకా ఏదో జరగబోతుంది అని తహ్వర్ అలీ ఖాన్కు అనిపించింది. అతని మనసులో అలా అనిపించింది. ఆ నరభోజి అయిన పులి మళ్లీ అదే చోటకి వస్తుంది అని ఎవరో అతని చెవిలో గుసగుసలాడినట్టు అతనికి అనిపించింది. ఆ తర్వాత అతనికి ఎందుకు అలా అనిపించిందో అని తనే కనిపెట్టాడు. ఆ బాలుడిని పాతిపెట్టే సమయంలో అక్కడ గుమ్మిగూడిన ప్రజల నోటి నుండి వచ్చిన ఒక సమాచారం అతని మనసులోకి ప్రవేశించి ఈ ఆలోచనలుగా మారడం ప్రారంభించింది. అతను ఇప్పుడు కూర్చున్న ఈ స్థలం ఆ పాతిపెట్టిన బాలుడి సమాధి చేసిన ప్రదేశం. ఈ స్థలము వారు ఎప్పుడూ కల్ప నరికి వేసే ప్రదేశము మరియు ఆ నరమాంస భక్షక పులి ఒక శాశ్వత వేట స్థలము. నీల్ కమల్ కాల్ ఒడ్డున ఆమె తన బాధితులందరినీ చంపింది. అక్కడ ఉన్న చాలా మంది నుంచి సేకరించిన సమాచారాల ఆధారంగా అతను అతని స్నేహితుడైన ఫారెస్ట్ ఆఫీసర్తో పాటు ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ నరభోజి వేటాడేందుకు వేరే ఎక్కడికి వెళ్ళదు. ఆ పులి ఈ ఒక చోట నివసిస్తుంది. అది తన వేట కొనసాగిస్తుంది. అంటే ఆమె ఇక్కడే ఉంది. ఆ సమాచారం కారణంగానే అలీ ఖాన్కి ఈ రోజు ఇంకా ముగిసిపోలేదని అనుకున్నాడు. ఇంకా ఈ రోజు తను ఆ పులిని మళ్లీ చూస్తాడనే భావన అతనికి కలిగింది. ఖాన్ చుట్టూ చూసి ఇలాంటి నరభోజి పులికి తిరగడానికి ఇంకా వేటాడడానికి ఇదే సరి అయిన ప్రదేశం అని గ్రహించాడు. పులికి క్షణంలో తన ఎరతో సమీపంలోని అడవిలోకి దాక్కోవడానికి మంచి అవసరం ఉంది. ఎందుకంటే ఆ అడవిలో అనేక చిట్టడి నేలలు ఇంకా మడ అడవులు ఉన్నాయి. ఇంకా దానివల్ల ప్రజలకు ఆ పులిని అనుసరించడం అంత సులభమైన పని కాదు. తహ్వర్ అలీ ఖాన్ ఈ అడవిలోకి వెళ్లి ఆ బాలుడి మిగిలిపోయిన మృతదేహం తీయడానికి ఎంత కష్టపడ్డాడో అని అతనికి తెలుసు. కాబట్టి తహ్వర్ అలీ ఖాన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను తన చొక్కాతో సహా తన వస్తువులన్నీ తన పడవ నుంచి బయటకు తీసుకురావాలి, ఇంకా తన తుపాకీని శుభ్రం చేసి రెడీ చేసుకోవాలి అని. దాని తర్వాత కొద్దిసేపు నిద్రపోయి రాత్రి అయ్యేసరికి పడవలో మరొకసారి ఈ నీల్ కమల్ కాల్ ఒడ్డున పెట్రోలింగ్ చేయాలి. ఆ సమయంలో అతను ఆ నరభోజిని ఖచ్చితంగా చూడగలడు. ఎందుకంటే ఈ పులి ఈ ప్రాంతం నుండి బయటకు వెళ్ళదు. నరభోజి పులులు సాధారణంగా పడవ శబ్దానికి, మానవ స్వరానికి ఇంకా లైట్లకు భయపడవు. అందువల్ల అతను పడవలో వెళ్లి నరభక్షుడైన ఆ పులిని ఖచ్చితంగా చూడగలడు అని నమ్ముతున్నాడు. అలా జరిగిన పక్షంలో ఆ బాలుడిని పాతిపెట్టిన చోట రాత్రి గడపాలి అని ప్లాన్ చేశాడు అలీ ఖాన్. ఏది ఏమైనా ఆ నరభోజి ఈ రాత్రి ఇక్కడికి వస్తుంది అని గట్టిగా నమ్ముతున్నాడు ఖాన్. తన పద్ధతులను ఖాన్ తన స్నేహితుడైన ఫారెస్ట్ ఆఫీసర్కు మరియు ఆ గ్రామవాసులకు చెప్పాడు. వాళ్ళు దేనికైనా సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత అతను స్నానం చేశాడు. ఇంకా ఒక కొత్త చొక్కా తీసి వేసుకున్నాడు. తర్వాత తన తుపాకీని శుభ్రం చేసి అది బాగా పనిచేస్తుంది అని నిర్ధారించుకున్నాడు. ఆ తరువాత ఖాన్ ఒక చాప తీసుకొని ఒడ్డున వేసుకొని పనుకున్నాడు. అలా నిద్రపోవడానికి అతనికి భయం వేయలేదు. ఎందుకంటే అక్కడ అతనికి కాపలాగా 100 మంది పైన గ్రామస్తులు ఉన్నారు.
ఈ సమయంలో మహిళలు అక్కడికి వచ్చి వాళ్ళు వారికందరికీ ఆహారము, చాయ్ ఇంకా పలహారము సిద్ధం చేశారు. అలా ఆ గ్రామవాసులు మరియు తన స్నేహితుడైన ఫారెస్ట్ ఆఫీసర్ అలీ ఖాన్ లేవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. చీకటి పడే కంటే ముందు అలీ ఖాన్ మేలుకున్నాడు. అతను టీ తాగి సిద్ధం అవుతుండగా అతని స్నేహితుడైన ఫారెస్ట్ ఆఫీసర్ పడవ అక్కడికి వచ్చింది. ఆ పడవలో ఉన్న అతని స్నేహితులందరూ కేకలు వేసి చెప్పారు, ఆ నరభక్షక పులి ఒక 2-3 నిమిషాల ముందు మళ్ళీ ప్రత్యక్షమైంది అని. వాళ్ళు ఆ నది ఒడ్డున ఆ పులిని చూశారు. అక్కడ నుండి 1 మైల్ దూరంలో ఒక మడ చెట్టు కింద నిలబడి ఉన్న ఆమెని చూశారు వాళ్ళు. అది ఆ పులి ఒక శాశ్వతమైన స్థానం. ఆ ప్రాంతంలో ఆ పులి వాళ్ళు చాలాసార్లు చూశారు కాబట్టి అక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదు. నేను ముందు చెప్పినట్లుగా అది ఒక నరభోజి పులి కాబట్టి అది పడవ వచ్చినా, మనిషి శబ్దాలు విన్నా లేదా లైట్లు వేసినా అక్కడ నుండి పోదు. అది అక్కడి నుండి పోతే ఒక మనిషిని తనతో పాటు తీసుకొనే పోతుంది. 1 మైల్ దూరంలో ఆ నది ఒడ్డున మడచెట్టు కింద ఆ పులి ఉంది. అతను అనుకున్నట్టే ఆ పులి అక్కడే ఉంది. ఆ పులిని ఎక్కడైతే చూస్తాడో అని అనుకున్నాడో ఆమె అక్కడే అతని కోసం వేచి ఉంది అని తెలిసిన తహ్వార్ అలీ ఖాన్ ఏమాత్రం సంకోచించకుండా తన తుపాకీ తీసుకొని నీటిలో ఉన్న ఒక పడవ పైకి దూకాడు. అతనితో పాటు ఇంకా 3 వ్యక్తులు ఆ పడవలో ఉన్నారు. ఈ పడవలో అతని తుపాకీ మాత్రమే కాకుండా ఒక బ్యాటరీ ఇంకా ఒక లైట్ కూడా తెచ్చుకున్నారు. ఆ ఘటనా స్థలానికి త్వరగా చేరుకోవడానికి అడవి శాఖ అధికారులు తమ బోటుకు ఈ పడవని కట్టేసి వేగంగా లాగుతున్నారు. పులి కనిపించినట్లు చెప్పబడుతున్న ప్రదేశం నుండి 300 అడుగుల దూరంలో నుండి ఈ బోటు తిరిగి వెళ్ళిపోయింది. తర్వాత ఆ చిన్న పడవలో అలీఖాన్తో పాటు 3 ఉన్నారు. అంతేకాకుండా ఈ పడవలో వీళ్ళతో పాటు అలీఖాన్ని కాపాడేందుకు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ తన షాట్ గన్తో ఈ పడవ ఎక్కాడు. ఆ పడవలో అందరూ ఎలా కూర్చున్నారో మీరు గమనించాలి. అంటే ఆ పడవ అంచున పడవ ఒక వెనుక భాగంలో ఆ పడవ తోలేటోడు కూర్చొని ఆ పడవను తోలుతున్నాడు. దానికి ఒక మెట్టు మీద ఆ అడవి అధికారి తన షాట్ గన్తో సాయుధంగా కూర్చొని ఉన్నాడు. ఈ పడవ ముందు భాగంలో చివరికి అలీ ఖాన్ కూర్చొని ముందుకు ఎదురుగా తన 2 కాళ్ళను ఎడమ ఇంకా కుడి వైపుకు కిందకి వేలాడిస్తూ ముందుకు చూస్తూ కూర్చున్నాడు. అతను పడవ ముందు భాగంలో 2 కాళ్ళని కిందకి వేలాడిస్తూ ముందుకు చూస్తూ కూర్చోడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎక్కువ మంది బోటు వెనక భాగంలో కూర్చున్నందుకు ఆ పడవ ముందు భాగం కాస్త ఎత్తుగా ఉంది. కాబట్టి ఇక్కడ కూర్చుంటే తన ఎడమవైపు, కుడివైపు ఇంకా ముందు భాగాన్ని ఒకే వ్యూలో అతను చూడగలడు. ఇప్పుడు పులి ఎడమవైపున్నా, ముందున్నా లేదా కుడివైపుకున్నా లేచి నిలబడాల్సిన అవసరం లేదు. అక్కడే కూర్చొని తను ఏ భాగంలో ఉన్న పులినైనా సులభంగా వేటాడొచ్చు. దీనితో పాటు ఆ పడవను ఒడ్డుకు చేర్చినప్పుడు కూడా వీలైనంత త్వరగా అక్కడ నుండి దూకి అందరికంటే ముందు ఇంకా వేగంగా ఒడ్డుకు చేరుకోగలడు. త్వరగా చీకటి పడుతుంది. తీర ప్రాంతాల దృశ్యాలు మసకబారడం ప్రారంభించాయి. ఖాన్ తన షూటింగ్ లైట్ను బ్యాటరీతో జత చేశాడు. ఈ లైట్ లేదా బల్బు చిత్రీకరణకి ఉపయోగించే బల్బు. ఈ కథలో దీనికి ఒక ముఖ్యమైన పాత్ర ఉంది కాబట్టి ఈ బల్బు ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలి. మన కార్ లేదా బైక్ ముందున్న ఫాగ్ ల్యాంప్ లేదా హెడ్ లైట్ లాగా ఉన్న ఒక బల్బ్ ఇంకా రిఫ్లెక్టర్ ఈ ఖాన్ చేతిలో ఉంది. ఒక పెద్ద రిఫ్లెక్టర్ ఇంకా దాని మధ్యలో ఒక బల్బ్ అలా ఉంటుంది ఇది చూడడానికి. ఈ బల్బ్ చేతిలో పట్టుకోవడానికి దీని సైడ్లో ఒక హ్యాండిల్ కూడా ఉంటుంది. మీకు ఇలా చెప్తే అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి దానిలాగా ఉన్న ఒక చిత్రం తెరపై చూపిస్తున్నాను. దీనిని చూస్తే మీకు అర్థమవుతుంది. కళ్ళు మూసుకొని వింటున్న వాళ్ళు దయచేసి కళ్ళు తెరిచి స్క్రీన్ మీదకు చూడండి. అతను వాడుతున్న లైట్ ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఇది తహ్వార్ అలీ ఖాన్ తన స్వంత ఉపయోగం కోసం తయారు చేసిన బల్బు, హ్యాండిల్ మరియు లైట్. రాత్రిపూట ఇలాంటి వేటకు వెళ్ళినప్పుడు అతని వెంట ఒక సహాయకుడు ఉంటాడు. ఆ సహాయకుడి చేతిలో ఈ లైట్ ఇంకా బ్యాటరీ ఉంటుంది. వాళ్ళు ఈ లైట్ ఆన్ చేసి వాళ్ళ ఇరను కనుగొంటారు. తరువాత ఖాన్ తుపాకీ తీసి తన ఎరను కాలుస్తాడు. ఇది సాధారణంగా అతను చేసే పని. అయితే మనం ఇప్పుడు ఆలోచిస్తాము, ఈ లైటును ఆ తుపాకీ బ్యారెల్ పక్కన పెట్టుకుంటే ఒక సహాయకుడు అవసరం లేదు కదా అని. దానికి అతను ఒక కారణం చెబుతున్నారు. ఈ బల్బు నుంచి చాలా బలమైన కాంతి ఎర మీద పడుతుంది. అప్పుడు అది ఏంటి అని అర్థం కాక ఎర పొద వెనకాలకి వెళ్ళి దాక్కుంటుంది. ఇంకా ఎప్పటికీ ముందుకు రాదు. అతని అవసరం ఏమిటి అంటే ఇలా పులి లాంటి దాగి ఉన్న జంతువులు ముందుకు రావడం. అందుకోసం ఆయన చేసేది అవతల వైపుకి లైట్ కొట్టడం.
అప్పుడు పులి దృష్టి దాని మీదకి మళ్ళీ అది ఏమిటో అని తెలుసుకోవడానికి పులి ఒకటో రెండో అడుగులు ముందుకు వేస్తుంది. తద్వారా అతను ఆ సమయంలో తన వేటను మంచి వెలుతురులో చూసి షూట్ చేయగలడు. కాబట్టి ఆ లైటును పట్టుకోవడానికి అతనికి ఎల్లప్పుడూ ఒక సహాయకుడు ఉంటాడు. ఏది ఏమైనా తన లైట్, బ్యాటరీ ఇంకా తుపాకీ అన్నిటినీ రెడీగా పెట్టుకొని ఖాన్ ఈ పడవ ముందు భాగంలో కాళ్ళను వేలాడిస్తూ కూర్చొని ఉన్నాడు. చీకటిగా ఉన్నందుకు ఇరువైపులా ఉన్న తీరాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. దానికి అవతల ఉన్న అడవి చాలా చీకటిగా ఉంది. కొన్ని నిమిషాల క్రితం పులి నిలబడి ఉంది అని ఆ ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పిన ప్రదేశం మనం ఇప్పుడు చూస్తున్నాము. బురదతో నిండిన ఒడ్డున ఉన్న పాదముద్రలు బల్బు వెలుగులో బాగా కనిపిస్తున్నాయి. ఈ పులి సమీపంలో ఉన్న ఒడ్డున నడుస్తుంది అనే విషయం ఆ పడవలో ఉన్న అందర్నీ భయభ్రాంతులకు గురి చేస్తుంది. నీల్ కమల్ కాల్ యొక్క నరభోజి పులి ఈ ఒడ్డున ఆ చీకటి నుండి వాళ్ళని చూస్తుంది అనే విషయం ఆలోచిస్తే అది ఎవరినైనా భయపడుతుంది. బల్బు వెలుతురు పడే ప్రతి చోట ఈ పడవలో ఉన్నవారు తీక్షణంగా చూస్తున్నారు. ఎక్కడైనా చిన్న చలనం లేదా ఎక్కడైనా ఈ నరభోజి కనిపిస్తుందో అని అందరూ ఆతృతగా వెతుకుతున్నారు. కానీ ఆ పడవ తోలే మనిషి కళ్ళు మాత్రం ఆ చీకటి ప్రదేశాన్ని కేంద్రీకరిస్తుంది. అందరూ వెలుతురు వైపుకు చూస్తుండగా ఆ పులి మరో వైపు నుండి దూకి లేదా ఈత కొట్టుకొని వస్తుంది అని అతను అనుకుంటున్నాడు. కాబట్టి అతను మాత్రం ఇతర వైపుకు చూస్తున్నాడు. బాల ఊపిరి శబ్దం వల్ల అడవి కదలిక శబ్దాలు ఆటంకం కలిగిస్తుందేమో అని భయంతో ఊపిరి కూడా నెమ్మదిగా తీసుకుంటున్నారు. అదే సమయంలో ఒడ్డు వైపుకి ఆ చీకటిలో చూస్తున్న ఖాన్ బల్బు వెలుగులో మెరుస్తున్న 2 కళ్ళు గమనించాడు. వెంటనే అలీఖాన్ నేరుగా ఆ వైపుకి తన లైటును తిప్పాడు. ఇది ఆ నరభక్షక పులియే అని ఈ పడవలో ఉన్న ఎవరో చెప్పారు. అది విన్న మిగిలిన వారంతా గట్టిగా ప్రార్థించడం మొదలుపెట్టారు. ఈ సమయంలో దాదాపు నదీ మధ్యలో ఉన్న పడవ త్వరగా పులి కనిపించిన ప్రదేశానికి తరలించడం చాలా అవసరం. 1 నిమిషం కూడా వృధా చేస్తే పులి కంటికి కనిపించకుండా పోతుంది. అదే జరిగితే పులి తర్వాత ఎక్కడి నుంచి వస్తుందో, ఇంకా ఏ విధంగా లేదా ఏ దిశ నుండి దాడి చేస్తుందో అని చెప్పలేము. కానీ ఆ చీకట్లో పులి కళ్ళు చూసిన పడవ తోలేవాడు భయంతో పడవ అంచున కదలకుండా కూర్చున్నాడు. ఇది చూసిన అలీఖాన్కు చాలా కోపం వచ్చింది. అతనిపై గట్టిగా కేకలు వేస్తూ కోపంతో అలీఖాన్ చెప్పారు, పడవని నేరుగా పులి నిల్చున్న ప్రదేశానికి తీసుకెళ్ళండి. కానీ ఆయన అప్పుడు మాట్లాడిన భాష కాస్త కఠినంగా ఉండే. ఇది విని అలసిపోయిన పడవ తోలేవాడు భయంతో ఆ పడవను ముందుకు వెనకకి తోలడం ప్రారంభించాడు. అతను ఎడమ మరియు కుడి వైపుకు ఇక్కడ అక్కడ లక్ష్యం లేకుండా తిరగడం ప్రారంభించాడు. దీనితో పడవ ఉన్న చోట నుంచి 90 డిగ్రీలు రౌండ్గా తిరిగింది. కానీ అది ఏమీ పట్టించుకోకుండా భయం ఇంకా ఆందోళనతో అతను మళ్లీ పడవని తోలుతూ ఉన్నాడు. ఆయనకు తెలియకుండానే ఆ చీకట్లో అతను ఆ పడవను ఆ పులి నిలబడిన ఒడ్డు వైపుకే తీసుకెళ్తున్నాడు. అతను పూర్తిగా అలసిపోయాడు. ఇంకా అతని మానసిక స్థితి అస్తవ్యస్తంగా ఉంది. పడవ నేరుగా పులి ఉన్న వైపుకే వెళ్తుంది అని తెలుసుకున్న ఆ పడవలో మిగతా వారి గొంతులో నీరు ఎండిపోయింది. అప్పటి వరకు ప్రార్థిస్తూ ఉన్న వారందరూ ఆ తర్వాత మౌనంగా అయ్యారు. పడవ ఊగుతున్నందుకు ఖాన్ చేతిలో ఉన్న బల్బు కూడా దాని అనుకూలంగా అటు ఇటు ఊగడంతో పులి నిల్చున్న ఆ చోట ఇప్పుడు అతనికి కనిపించటం లేదు. అందువల్ల అతని చేతిలో ఉన్న బల్బు ఇప్పుడు పులి నిలబడి ఉన్న ప్రదేశం వైపు చూపడం లేదు. తహ్వార్ అలీఖాన్ చూపు పులి నిలబడి ఉన్న చోటు నుంచి కదల్లేదు. అకస్మాత్తుగా చీకట్లో ఆ ఒడ్డున అటు ఇటు కదులుతున్న ఒక గీతలు ఉన్న ఆకారాన్ని అతను చూశాడు. ఆ ఆకారం త్వరగా సమీపంలోని మడ చెట్టు వెనక అదృశ్యమయ్యింది. ఖాన్ వెంటనే ఆ బల్బుని తన చేతిలోకి తీసుకొని ఆ మడ చెట్టు వెనక భాగాన్ని లక్ష్యం చేసి అక్కడికి లైట్ కొట్టాడు. అక్కడ చీకటి ముసుగులో చెట్టు వెనక పులి వీపుని వారు స్పష్టంగా చూడగలిగారు. ఈ వెలుతురులో ఆ పులి 2 కాళ్ళను మరియు తోకను వాళ్ళు చూడగలిగారు. ప్రకాశవంతమైన కాంతి, ఇంత శబ్దము ఉన్నప్పటికీ కదలకుండా నుంచున్న ఆ పులిని చూసి అతను ఒక విషయం గ్రహించాడు. వాళ్ళు వెతుకుతున్న ఆ నరభక్షక పులి అదే అని. అంటే ఈ పులి నిజంగా వాళ్ళని గమనిస్తుంది. వాళ్ళకు లభించిన మొదటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అది ఎటు నుండైనా రావచ్చు. ఇకపై కాల్చడానికి సమయం తీసుకుంటే అది ఒక సమస్యగా మారుతుంది. కాబట్టి ఖాన్ త్వరగా తన వెనుక ఉన్న వ్యక్తిని తన చేతిలో ఉన్న లైటును అందించి తుపాకీని తీసుకున్నాడు. కానీ భయంతో వణుకుతున్న ఆ పేదవాడు వెలుతురు నెట్టారుగా పట్టుకోలేకపోయాడు. మడచెట్టు వెనక నిల్చున్న పులి నుంచి తన చూపు జరగకుండా వెనక తిరిగి చూడకుండా ఎవరైనా వచ్చి తన స్థానంలో లైట్ పట్టుకోగలరా అని ఖాన్ అడిగాడు. కానీ భయం కారణంగా ఎవ్వరూ ముందుకు రాలేదు. చేతిలో తుపాకీ పట్టుకున్న ఫారెస్ట్ ఆఫీసర్ కూడా అక్కడే గడ్డ కట్టుకొని స్తంభించి వణుకుతూ కూర్చున్నాడు.
వాళ్ళకి గొంతు విప్పే ధైర్యం కానీ, ఖాన్ ప్రశ్న జవాబు చెప్పే ధైర్యం కానీ లేదు. వాస్తవానికి చెప్పాలి అంటే తహ్వర్ అలీ ఖాన్ కూడా చాలా భయపడ్డాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ లైటు ఇంకా తుపాకీ రెండూ ఆయననే పట్టుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో నియంత్రణ కోల్పోయిన పడవ నెమ్మదిగా పులి నిలబడి ఉన్న ఒడ్డుకి చేరుకుంది. ఆ సమయంలో తనకు తప్ప మరొకరికి ఏమీ జరగదని అలీఖాన్ భావించాడు. కానీ అతని మనసు మళ్లీ గుసగుసలాడింది. తహ్వర్ అలీఖాన్, ఇది మీరు ఒంటరిగా చేయవలసిన పని, త్వరగా లేవండి అని చెప్పినట్టు అతనికి అనిపించింది. అతను ఒక క్షణం వెనకకి తిరిగి చూశాడు. అందరి కళ్ళు అతని మీదకు మరియు పులి నిలబడి ఉన్న ఆ ప్రదేశం మధ్య అటూ ఇటూ కదులుతున్నాయి. మొదట బ్యాలెన్స్ కోల్పోయినా ఇలా జరుగుతుందని ముందే ఊహించిన అలీఖాన్ ఏదో విధంగా పడవని గట్టిగా పట్టుకుని నిలబడగలిగాడు. ఇప్పుడు చీకట్లో పులి సిద్ధంగా ఉంది. అంటే ఆ పులి మొదటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఏ క్షణమైనా వాళ్ళ వైపుకి పరిగెత్తుకొని రావచ్చు. ప్రస్తుత పరిస్థితి ఇది. వారి పడవ ఆ ఒడ్డున ఇసుకలోకి దూసుకుపోయి నిలిచిపోయింది. నీటిలో పడవ ముందు వైపున తహ్వార్ అలీఖాన్ ఒక చేతిలో తుపాకీ మరో చేతిలో లైట్తో నిలబడి ఉన్నారు. వెనుక ఉన్న వాళ్ళ గురించి ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తహ్వార్ అలీఖాన్ పడవలో నిల్చున్నారు. ఇక పడవ ఇసుకలోకి బలంగా కూరుకుపోయి ఉంది. ఈ ఇసుక తర్వాత అడవి, ఇంకా అడవిలో ఆ పులి వాళ్ళనే చూస్తూ నిలబడి ఉంది. వారికి ఏమీ స్పష్టంగా కనిపించటం లేదు. ఇప్పుడు ఖాన్ యొక్క పరిస్థితి ఇలా ఉంది. ఓ చేతిలో లైటు, మరో చేతిలో తుపాకీ ఉంది. ఖాన్ కరెక్ట్గా ఎలా షూట్ చేయగలడు? భయంతో విసిగిపోయిన అతను మొదట చేసింది ఏమిటంటే బ్యాలెన్స్ చేయడానికి లైటు ఎడమ చేతిలో పట్టుకొని తుపాకీని కుడి చేతిలోకి తీసుకున్నాడు. ఆ తుపాకీ లైట్ పైన ఉంచి పాయింట్ చేసి నిలబడ్డాడు. కానీ ఆ రిఫ్లెక్టర్ లైట్ పై భాగం మీరు చూస్తున్నట్టు గుండ్రంగా ఉండడం వల్ల తుపాకీని కరెక్ట్గా పాయింట్ చేయడానికి ఆయనకు సాధ్యం కాలేదు. అయితే అప్పుడు అదృష్టం సహకరించింది. అంటే ఆయనకు అప్పటి వరకు అనుభవంలోకి రానటువంటి లేదా అనిపించని ఒక ఆలోచన ఆ సమయంలోనే ఆటోమేటిక్గా పనిచేసింది. తుపాకీ అటూ ఇటూ జరుగుతున్న సమయంలో అది కుడివైపుకి జారి ఈ లైట్ హ్యాండిల్ మరియు రిఫ్లెక్టర్ మధ్యాన చిక్కుకుపోయింది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంది. అంటే తహ్వార్ అలీఖాన్ ఇడం చేతిలో లైట్ పట్టుకొని దాని హ్యాండిల్ మధ్య తుపాకీ బ్యారెల్ని స్థిరంగా ఉంచి ఖచ్చితంగా పాయింట్ చేయగలడు. దీనితో తహ్వార్ అలీఖాన్కి ఉపశమనం లభించింది. మనసు ధైర్యంగా మారింది. ఇప్పుడు పులి దాడి చేస్తే సరిపోతుంది. తహ్వార్ అలీఖాన్ సిద్ధంగా ఉన్నారు. తన ముందు ఆ చీకటిలో ఏదో ఒక కదలిక గమనించిన అతను వెంటనే అటువైపుకి తన తుపాకీని మరియు రిఫ్లెక్టర్ని పాయింట్ చేసి సిద్ధంగా ఉన్నారు. మరుక్షణమే తన ముందు చీకట్లో ఏదో చిన్న చలనం కనిపించింది. ఖాన్ వెంటనే తన పాయింట్ను అచ్చుగా అదే వైపుకి ఉంచి తుపాకీ రెడీ చేసుకున్నాడు. తదుపరి క్షణంలో చీకటిని చీలుస్తూ పులి పడవ వైపుకి దూసుకెళ్ళింది. ఖాన్ ఈ దృశ్యానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే పులిని వేటాడే ప్రతి ఒక్క వేటగాడు ఆశించే లేదా ఇష్టపడే పొజిషన్ ఇది. గాలిలోకి ఎగిరే పులి తన హృదయ భాగాన్ని వేటగాడికి తుపాకీకి సులభంగా లక్ష్యంగా చూపించే అపూర్వమైన క్షణం ఇది. ఆ అవసరాన్ని వినియోగించుకున్న వేటగాడే అక్కడి నుంచి సజీవంగా బయటపడగలడు. ఉత్తమ వేటగాడు అయిన అలీఖాన్ ఆ క్షణాన్ని వృధా చేయలేదు. అతని తుపాకీ ఒకసారిగా గర్జించింది. ఒక చేతిలో తుపాకీ ఇంకా మరో చేతిలో లైట్ ఉంచే సాహసిక ప్రదర్శనలు ఇక్కడ జరిగింది. తుపాకీ కాల్పుతో వచ్చిన ఆ శక్తివంతమైన ప్రభావం కారణంగా ఖాన్ చేతిలో లైట్ జారి పడిపోయింది. అతను కూడా కుడి వైపుకి పడిపోయాడు. ఈ ఒక సమయంలో అతని చేయి తగిలి బ్యాటరీ ఇంకా ల్యాంప్ను కనెక్ట్ చేసే ఆ ఒక వైర్ కూడా తెగిపోయింది. తదుపరి క్షణంలో భయంకరమైన నిశ్శబ్దం చీకటిని కప్పేసింది. కాల్పు శబ్దం ముగిసిన తర్వాత పడవ లోపల ఉన్న వాళ్ళు ఆ పడవ ముందు ఉన్న ఇసుక కుప్పలో ఏదో భారీ వస్తువు పడినట్లుగా గ్రహించారు. చీకట్లో నుంచి పులి భయంకరమైన గర్జన వినిపించింది. ఆ గర్జన పడవ అంతా మారుమోగింది. పడవలో ఉన్నవారు భయంతో అక్కడి నుంచి తప్పించుకోవాలని కూడా అనుకున్నారు. కానీ ఈ నదిలో పడవ నుంచి ఎక్కడికి పరిగెత్తడం అసాధ్యం. ముందు ఏదో జరుగుతుంది. పులి గర్జిస్తుంది. ఆవేదనతో అల్లకోలంగా ఉంది. పులికి బుల్లెట్ తాకి గాయపడింది అని ఖాన్ అర్థం చేసుకున్నాడు. అతను వెంటనే ఆ లైట్ వైర్ని బ్యాటరీకి కనెక్ట్ చేశారు. తర్వాత లైట్ని ఆ పులి పడి ఉన్న ప్రదేశానికి పాయింట్ చేశారు. అతను చూసేటప్పటికి పులి అక్కడే గాయపడి కింద పడిపోయి ఉంది. పులి ముందు కాళ్ళు గడ్డ కట్టిపోయినట్లుగా ఉన్నాయి. బుల్లెట్ హృదయ భాగంలో లేదా దాని క్రింద ఎక్కడో తగిలినట్టు కనిపిస్తుంది. అందుకే పులి తన ముందు కాళ్ళను కదిలించలేకపోతుంది. పులి ముందు రాలేకపోతుంది. అయితే వెనుక 2 కాళ్ళు పనిచేస్తున్నాయి. అందుకే పులి తన వెనక కాలుని వెనకకి నెట్టుతూ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. తన మరణానికి ముందు కనీసం ఒక వ్యక్తినైనా చంపాలి అనే కోపంతో, ప్రతీకారంతో పులి అల్లాడుతుంది. అటూ ఇటూ తిరుగుతూ ముందుకు పరిగెత్తాలని ప్రయత్నిస్తుంది.
ఖాన్ వెంటనే పడవలో నుంచి కిందకి దూకి ఈ ఇసుక లోపల మునిగిపోయాడు. దగ్గరికి వెళ్లి చివరి షాట్ కాల్చాడు. దీనితో ఆ రంగం శాంతమైంది. ఆ ఒక్క షాట్తో మొత్తం వాతావరణం నిశ్శబ్దమైంది. పులి గర్జనలు విరుచుకుపడే శక్తి అంతా ఆ క్షణంలో ముగిసిపోయింది. ఒక్క క్షణంలో నిశ్శబ్దం కమ్ముకొని తర్వాత పడవలో ఉన్న వారికి మళ్లీ జీవం వచ్చినట్లు అనిపించింది. వారి శరీరంలో ఉలికిపాటు మళ్లీ వచ్చి స్వరాన్ని వెనక్కి తెచ్చింది. వారు ఆనందంతో ఉల్లాసంగా పెద్దగా కేకలు పెట్టారు. ఇలా నీల్కమల్ ఖాల్లోని ఆ భయంకరమైన నరభోజి ఆడపులి వేటాడబడింది. పులిని అక్కడే ఆ తీరంలో వదిలేసి ఖాన్ మరియు అతని తోడుదారులు తిరిగి పడవలోకి ఎక్కారు. వారు పడవలో ఈ ఫారెస్ట్ ఆఫీసర్ బోట్ నిలబడి ఉన్న ప్రదేశానికి వెళ్లారు. అయితే ఆ ప్రయాణం సులభం కాలేదు. ఎందుకంటే వారి చేతిలో నౌకాదండాలు లేవు. పడవ తోలే నావికుడి చేతిలో నుండి భయంతో ఈ నౌకాదండము నీళ్లలో పడిపోయింది. అందుకే పడవను ముందుకు నడిపేందుకు వాళ్ళు చాలా కష్టపడ్డారు. వీళ్ళందరూ చేతితో పడవని తోలుతూ ఒక రకంగా బోట్ ఉన్న ప్రదేశానికి వెళ్లి ఈ విషయం చెప్పారు. బోట్ వెంటనే ఈ గ్రామం ఒడ్డుకి వెళ్ళింది. ఇంకా పడవలో నుండి దిగకుండానే గట్టిగా కేకలు వేస్తూ ఆ రాత్రి వేళ ఈ నరభోజి మరణ వార్తను గ్రామస్తులకు తెలిపారు. వెంటనే ఎక్కడ చూసినా అక్కడంతా దీపాలు టార్చ్లా వెలిగాయి. క్షణంలో గ్రామ వ్యాప్తంగా దీపాలు వెలిగించబడ్డాయి. పొలాలు, గుడిసెల్లో నుంచి అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు మారుమోగాయి. స్త్రీలు, పిల్లలు ఆనందంతో గ్రామ తీరానికి పరిగెత్తుకొచ్చారు. పురుషులు పడవలను తీసుకొని పులి పడిపోయిన చోటకు ప్రయాణం ప్రారంభించారు. అయితే గ్రామస్తులు అక్కడికి చేరుకునే లోపలే తహ్వర్ అలీ ఖాన్ మరియు అతని సహచారులు తిరిగి ఆ చోటుకు చేరుకున్నారు. ఎందుకంటే గ్రామస్తులకు ఈ పులిని అప్పగిస్తే ఖాన్కు దాని తోలు గాని ఏదైనా జ్ఞాపకంగా ఉంచే అవకాశం గాని ఉండదని ఖాన్కి ముందే తెలుసు. వారు పులిని ముక్కలుగా కోసి నాశనం చేయడం ఖాయం. అదే జరిగింది. ఆ 15 ఏళ్ల బాలుడు తండ్రి పొడవైన గొడ్డలిని పట్టుకొని అక్కడికి చేరుకున్నాడు. వచ్చిన వెంటనే అతను పులిని దట్టంగా పెట్టాడు. గొడ్డలి పైకెత్తి పూర్తి కోపంతో దాని మీదకి నరికాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు ఆయనను అక్కడి నుంచి తీసుకువెళ్లారు. మరుసటి రోజు ఉదయం ఈ పులి శరీరాన్ని ఎలాగో అలా చిన్న పడవలోకి పెట్టారు. దాని తర్వాత పెద్ద పడవలోకి తరలించబడింది. ఇప్పుడు మీరు చూస్తుంది నీల్కమల్ ఖాల్పై రాజ్యం చేసిన ఆ నరభోజి ఫోటో. ఆ రోజు సాయంత్రం తహ్వర్ అలీ ఖాన్కు విడకోలు పలకడానికి వేలాది మంది తీరానికి చేరుకున్నారు. మీరు ఇప్పుడు విన్నది ఒక పగలు ఇంకా రాత్రి అనే తేడా లేకుండా ఒక రోజంతా జరిగిన అసాధారణమైన కథ. ఈ కథను తహ్వర్ అలీ ఖాన్ పత్రికలోనూ తన పుస్తకంలోనూ వివరంగా ఇలా రాశారు. పాకిస్తాన్లోని లాహోర్కు చెందిన తహ్వర్ అలీ ఖాన్ యొక్క ఇతర వేట కథలను మనం భవిష్యత్తులో వచ్చే వీడియోలలో మళ్ళీ వినొచ్చు. నా కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది నాకు ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా నేను కొత్త కంటెంట్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు అప్డేట్స్ అందించడంలో కూడా సహాయపడుతుంది. మీ లైక్కు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మెరుగుదల కోసం మీ అభిప్రాయాలను పంచుకోవడానికి సంకోచించకండి. ఏదైనా పొరపాట్లు లేదా తప్పిదాలు ఉంటే దయచేసి మన్నించండి. వీక్షించినందుకు ధన్యవాదములు. మీతో మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు నమస్కారం.